ఈ రక్షణానందం ప్రార్థనా మందిరములో ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఈ బలిపీఠమును సమీపించినప్పుడల్లా నీవు దేవుని ఆశీర్వాదముతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలంటే నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. ఏ బలిపీఠం అది? దీన మనస్సు అనే బలిపీఠం. దేవుని మందిరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు గర్వపు హృదయం ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు గొప్పలకు పోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా మారిపోవాలంటే మట్టిలాగా మారిపోవాలి. దేవుడు నీతో ఉండాలంటే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు తన ప్రత్యక్షత నీకు అనుగ్రహించాలంటే, దేవుడైన అభిషేకముతో నేను నింపాలంటే, దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది